ఎవరండి? ఏ ప్రొడక్షన్ హౌస్ ఇది? టాలీవుడ్డా? హాలీవుడ్ అండి? ఓహ్! సారీ బాలీవుడ్డా? ఓకే. నేను అంటే ఇంకా లేదండి. మేము బయటకి ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే మీకు విల్ లెట్ యూ నో అండి. మీ పేరేంటి? జగ్వీత్ సింగ్. గాట్ ఇట్. అబ్బా! ఏంటి ఫోన్స్? కర్ణాటక రైట్స్ ఇంకెవరికి ఇవ్వలేదండి. లేదండి. నేనేనండి. హీరో కూడా నేనే చేస్తున్నాను. డైరెక్షన్ కూడా నాదేనండి. ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? హీరోయిన్ వేరే శృతి హాసన్ అనుకుంటున్నామండి. సార్ లేదు సార్, మా ఓన్ ప్రొడక్షన్ మీద తీస్తున్నామండి. బయటకి ఎవరికి ఇవ్వట్లేదు. మా ఫస్ట్ మూవీ అండి. చాలా ప్రెషర్ పెట్టేస్తున్నారండి. లేదండి. మోడీ గారు చెప్పిన అవదండి. సారీ అండి. इस सज्जन को क्या तकलीफ है भाई? నేను మీ మూవీ డైరెక్ట్ చేయాలండి. లేదండి, బయట ఎవరు డైరెక్ట్ చేయట్లేదండి ఈసారి. ప్లీజ్ అండి, ఇబ్బంది పెట్టకండి. ఈ ఫోన్లో ఏంటవుతున్నది? చంపేస్తాను నిషా. మనం అనవసరంగా రిహార్సల్ వీడియో రిలీజ్ చేసాం. ఆ వీడియో చూసి ఇంకా ప్రతి ఒక్కరు మేము ప్రొడ్యూస్ చేస్తాం. కొంతమంది నుంచి ఆ సినిమాలు నన్ను డైరెక్ట్ చేయమంటున్నారు. ఎవరో హీరోయిన్లు అట ఆ కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసేస్తున్నారు. మాకు ఇవ్వండి, ఒక రోల్ ఇవ్వండి, గెస్ట్ అపియరెన్స్ అని పర్లేదు చాలు అని చెప్పేసి. ఎక్కడ అవుతుంది ఇవన్నీ మనకి? మీ పక్కన హీరోయిన్ కొంచెం చిన్న అమ్మాయిలు అయితే బాగుంటారండి, మీ వైఫ్ కొంచెం సెట్ అవుతారు, ఎవరో చూసుకోండి అని చెప్పి ఇంకెవడో అదో చెప్తున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నేను నాన్ సెన్స్, ఏదైనా సరే నేను మావిడిని పెట్టి తీస్తానని చెప్పాను నేను. నాకేదో శృతి హాసన్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ శృతి హాసన్ కదరా? హీరోయిన్ శృతి హాసన్ అని చెప్పావు. అంటే అది హీరోయిన్ వింటున్నా నేను వెనకాతల నుంచి. అదే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నువ్వే కదా నిషా. నేను ఇప్పుడు ఏదో మన మూవీ సక్సెస్ అవుతుంది బాగా వచ్చింది చెప్పి మాట మార్చి రకాన్ని కాదు. నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే ఇంక ఎవడ మాట విన్నాం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. నా మాట వినాలి, ఓకేనా? వాడు విండండి. నా మాటని వింటాను. అది సో అమ్మో, ఈ ప్రజలు తట్టుకోలేకపోతున్నాను నిషా. చాలా కష్టంగా ఉంది, ఎలాగా అర్థం అవట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి ఇప్పుడు? మనకు తెలిసి ఇండియాలో షూట్ చేయొద్దు. వీరందరూ షూటింగ్ స్పాట్కి వచ్చి ఇబ్బంది పెట్టేస్తారు. సో వీ హ్యావ్ టు గో సమ్వేర్ ఎల్స్. ఎక్కడికి? కాదు, నువ్వు అనుకున్నట్టు బ్యాంకాక్కి కాదు. ఇప్పుడు నా ఫోకస్ అంతా నా మూవీ మీదే. సో నీ మూవీ బ్యాంకాక్లో బాగుంటుందంటావు? బ్యాంకాక్ వెళ్ళాలా ఏంటి? నేను వెళ్ళాలంటే నువ్వేంచి వెళ్తావు అంటావు నువ్వు. చెప్పులే, ఇప్పుడు ఏంటి ప్లాన్ అయితే? సో ఫస్ట్ నేను రేపు హైదరాబాద్ వెళ్తాను. టెక్నికల్ టీమ్తో, సినిమాటోగ్రఫీ అందరితో అన్ని సెట్ చేసుకొని ఒక 2-3 డేస్ ఉంటాను. అన్నీ మాట్లాడుకొని వస్తాను. మరి మా ప్లాన్ ఏంటి? చక్కగా తింటారు, పాడతారు, ఆడతారు, సినిమా చూసుకుంటారు. సో నువ్వు ఒంటరికి వెళ్ళిపోతావా? నాకు తప్పదు కదా నిషా. మీరంటే చక్కగా ఏసీలో కూర్చొని ఉంటారు, నాకు అలా కాదు కదా. నేను రెక్కాడితే కనుక మనకు డొక్కాడదు. సాయంతో ఇంటికి సోల్ బ్రెడ్ అండ్ బటర్, జామ్ కూడా, కొంచెం జామ్ కూడా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే మేము ఎవ్వరు ఏం చేయట్లేదు, నువ్వు ఒక్కడే చేస్తున్నావునా? మనం చూసావా షూటింగ్ బుల్లాయ్ కాలేజ్లో చెమట్లు కక్కేసి స్టూడెంట్స్ అంతా అలా ఉండిపోయారు. ఇప్పుడు ఈ అమ్మ ఇతనేటరా బాబు ఈ వయసులో ఇలా కష్టపడుతున్నాడని అందరూ కూర్చున్నారు. నేను ఒక్కనే కదా పరిగెడుతున్నాను, తిరుగుతున్నాను, మళ్ళీ వచ్చి కూర్చొని యాక్ట్ చేసేస్తున్నాను. అసలు ఒక్కసారైనా అప్రిషియేట్ చేసావు నిషా నువ్వు. మళ్ళీ ఏమంటే అన్నాను అంటావు కానీ ఎవరు వీళ్ళు మెసేజ్లు పెట్టాలి. శరత్ గారు ఎంత బాగా చేస్తున్నాను ఈ రోజు మంది పెడుతున్నారు కదా మెసేజ్, మరి నేను ఎందుకు చెప్పడం? వాళ్ళందరూ ఒక సైడు, నువ్వు ఒక్కదాని ఒక సైడు. గుండెలు పిండేసావు శరత్. గుండెలు పిండొద్దు కానీ కొంచెం నిమ్మకాయ పిండిసి రసం తీసుకోవచ్చు. రేపు ఎన్ని గంటలు నీ ఫ్లైట్? 8:45కి. ఇంకా ప్యాకింగ్ చేసుకోలేదు? నావేంటి 2 ప్యాంట్లు 2 షర్ట్లు. మీలాగా పొద్దున్నట్టు మధ్యాహ్నం రాత్రి కొట్టి 3 జతలు నాకు అక్కర్లేదు. మేము బట్టలకి ఇంపార్టెన్స్ ఇవ్వం, పనికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఏంటి వచ్చి ఇలా చేరారేంటి? ఏంట్రా మీకు సినిమాలో రోల్ కావాలా ఏంటి? మాకు అవ్వదు కదా డాడీ, నీ స్టోరీకి మేము ఇంకా పుట్టలేదు కదా. ఓహో, పాయింట్ అండ్ రోయ్. పాప చాలా ఇంటెలిజెంట్. వెరీ గుడ్, యువర్ బ్రెయిన్ ఈజ్ వర్కింగ్. సరే మీకోసం స్టోరీ ఎక్స్టెండ్ చేస్తాం. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టడం, పిల్లలు స్కూల్కి వెళ్ళడం, మీరు అల్లరి చేయడం అన్నీ కూడా చూపిస్తాను. నా కథ పార్ట్ 2 కూడా తీస్తావా? అప్పుడు మన కథ అంతా పక్కన పెట్టి కానీ మేము వస్తాం హైదరాబాద్. మీరెందుకు? సమ్మర్ ట్రిప్ ఎక్కడ తీసుకెళ్ళలేదు కదా మమ్మల్ని, అయితే వస్తాం మేము కూడా. ఎక్కడికి వచ్చేస్తారు? వేరే పని లేదేంటి మీకు? ఎండలు ఎలాగ ఉన్నా ఇంట్లో కూర్చోండి, నాకంటే తప్పదు. మీకెందుకు ఆ బాధ అంతాను? వీళ్ళు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ వీక్ నుంచి. కరెక్టే, బట్ హైదరాబాద్ ఎందుకు? మాకేం ఎక్కడికి సింగపూర్ శ్రీలంక అక్కర్లేదు, హైదరాబాద్ చాలు. వచ్చి ఏం చేస్తారు అక్కడ? రిలాక్స్ అవుతాం.
అది ఇక్కడ అవ్వచ్చు కదా. అది అవదమ్మా. ఫీల్ డాడీ, ఇది హైదరాబాద్ కాదు కదా. నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. అలాంటి పనికి ఎవడైనా సంకలో పిల్లలు పట్టుకెళ్తాడా? పెద్ద మాట అన్నాడు సార్. పిల్లల్ని పట్టుకెళ్ళొచ్చు. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? వీళ్ళకంటే పిల్లలే బెటర్. నేనేం డిస్టర్బ్ చేయం డాడీ మేము. కాదమ్మా, నేను చాలా బిజీగా ఉంటాను. సమ్మర్కి ఎలాగో ఇక్కడ పట్టుకెళ్ళలేదు కదా, అట్లీస్ట్ హైదరాబాద్కి పట్టుకెళ్ళచ్చు కదా. నేను వెళ్ళొచ్చేస్తాను. నెక్స్ట్ టైం మనం చెన్నై వెళ్ళాలి, శృతి హాసన్తో మాట్లాడాలి. అప్పుడు కావాలంటే మీరు వద్దురు. సార్ ఏంటి సార్ అది? శృతి హాసన్ హీరోయిన్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? చెప్పలేదని వాళ్ళకి. చెప్పలేదు రామకృష్ణ. నాకే క్లారిటీ లేదు. మీకు అందరికి తీసుకెళ్తాను. మమ్మీ వస్తుందో తెలీదు. మీరు మాత్రం అక్క శృతి అని పిలకూడదు. మీరు నీట్గా పిన్ని అని పిలవాలి. ఎందుకు? హీరోయిన్ కదరా, నాతో యాక్ట్ చేస్తుంది కదా. ప్లీజ్ శరత్, ఇలాంటి క్రింజ్ డైలాగ్ చెప్పకు. అర్థమవుతుందా? క్రించి కదరా, వాళ్ళకి వరుసలు తెలియాలి కదా. ఇది వరుస అంటే మరి అలాగే కదా. ప్లీజ్ ఆపు. చెన్నైకి నేను వస్తా, వీళ్ళు అక్కర్లేదు కానీ హైదరాబాద్ తీసుకెళ్ళు. హలో, మర్చిపోయారేటీనే. మేము ఉన్నామని దయచేసి గుర్తించు. ఎగ్జాక్ట్లీ, వాడు వచ్చినప్పటి నుంచి ఒక్క ట్రిప్కి తీసుకెళ్ళలేదు పిల్లలు. మీరు వచ్చేసి ఆడ పరిస్థితి అన్నీ పట్టుకెళ్ళిపోదాం. ఎక్కడ పట్టుకెళ్ళిపోతా? సూట్ కేసు సరిపోతాడు డాడీ. సూట్ కేసులు పెట్టేస్తావా? పెట్టి బ్యాగ్స్ దొరికితే అందులో హలో, పట్టుకెళ్ళి. ఫ్లైట్ లో అలౌ చేయరు. పిచ్చేమని ఉందేంటి? వెళ్ళండి రెడీ అయిపోయారు. చూసుకోండి, మీ ఇష్టం. ఎలాగొస్తారు, నాకేం ప్రాబ్లం లేదు. షీరోని ఏం చేస్తారు? ఆడెవరింట్లో ఉండడు, మనతోనే ఉంటాడు. నువ్వు ఉంచో కూడా వాడు ఉంటాడన్నా. మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్, ఆ నెల ఉంచుతాం బయట. డాడీ, మన 5 కార్లో వెళ్ళిపోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడికే? హైదరాబాద్. హైదరాబాద్. ఇక్కడి నుంచి హైదరాబాద్ కార్ తొక్కేయాలి. నేను డ్రైవర్ అనుకుంటున్నారంటే. అప్పుడు కాశ్మీర్ వరకు తొక్కావు కదా, అప్పుడు ప్రాబ్లం లేదేంటి? ఇప్పుడు వయసులో ఉన్నాం, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎలాగవుతాయి ఈ వయసులో? నువ్వు యూతే కదా, శృతి హాసన్ కావాలంటున్నావు కదా, తొక్కేలే రేపు ఒక రోజుకి. ఓకే, కార్లో పట్టుకెళ్ళిపోతావు షీరోని. ఏ హోటల్లోనా పెట్స్ అలౌ చేయరు. అబ్బా, మా అత్తాల ఇంట్లో ఉందాం, లేకపోతే మా పెద్ద అత్తాల ఇంట్లో వెళ్దాం, లేకపోతే మా బాబాయ్ ఇంట్లో ఉందాం. మన నలుగురం మనతో పాటు ఆడు వెళ్ళి మీ అత్తాల ఇంట్లోనో మీ పిన్నాల ఇంట్లో ఉండిపోతావా? ఏం మాట్లాడతాను సార్? వాళ్ళకి లేని ప్రాబ్లం నీకెందుకు శరత్? ఇషా, ఎవరు ప్రాబ్లం ఉందని చెప్పరు. మనకు కామన్ సెన్స్ ఉండాలి. పర్లేదు డాడీ, మాకు హోటల్ అక్కర్లే, ఎయిర్పోర్ట్లో పెట్టే పర్లేదు. ఎట్లా మీరు డిసైడ్ అయిపోయారు? ఎయిర్బిఎన్బిలో ఉండిపోతారా మీరు? పెట్ ఫ్రెండ్లీ ఎయిర్బిఎన్బి. ఆర్డర్ అవ్వడం గేట్ ఉండదు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, సరిపోయారు. ఇన్స్టామార్ట్. నాకు తగులుకున్నారేట్రా బాబు మీరు. ప్లీజ్ డాడీ, ఎలాగో సమ్మర్ వెకేషన్ అక్కడ పట్టుకెళ్ళలేదు, హైదరాబాదే కదా అడుగుతున్నాం. సరే అయితే పొద్దున బయలుదేరుకుందాం. రెడీ ఇవ్వండి. అబ్బా, రేపు కాదు, ఒక్క రోజు టైం ఇవ్వా. ఏంటి బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతావు గ్యాప్ లోనా? జస్ట్ హెయిర్ వాష్, స్ట్రైట్. హైదరాబాద్ ఎంతకల్లా బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతావు? ఎందుకు అర్థం అవుతుంది నాకు. ఏ ట్రిప్ అన్నా సరే బ్యూటీ పార్లర్కి వెళ్తా. మీకు కావాలి అంటే రేపు పొద్దున రండి. ఏంట్రా ఈ సామాన్లు ఎన్ని ప్యాక్ చేశారు? మమ్మీ అది ఇషా, ఏంటి ఇవన్నీ? సామాలు రాత్రి చెప్తే పొద్దున గిని ప్యాక్ చేస్తారేంటి మీరు? కార్ పట్టాలా? కార్ పట్టేస్తుంది. హీరోని కూడా పట్టుకెళ్తున్నాం కదా, వాడి సామాన్లు, మా సామాన్లు, నీ సామాన్లు అన్నీ ఉన్నాయి కదా. ఇంకొక 2 days నోటీస్ ఇస్తే వెనకాల చిన్న టాటా వేసి పెట్టాలేమో నేను. రండిరా, దేవుడు దండ పెట్టుకుని వెళ్దాం. ఎప్పుడైనా దూర ప్రయాణం ఆర్ ఏదైనా ఒక పెద్ద పని మీద వెళ్తున్నా, ఒక ఎగ్జామ్కి వెళ్తున్నా, దేవుడి దండం పెట్టుకొని వెళ్తే అంత మంచిగా జరుగుతుంది. అర్థమైందా? ఇది ఎప్పుడు మీ లైఫ్లో అలవాటు చేసుకోవాలి. వాట్ ఇట్? మార్నింగ్ 7 అయింది, స్టార్ట్ అయ్యాం. లెట్స్ సీ వాట్ టైం వి రీచ్. అండ్ వీడించి హ్యాపీగా ఇక్కడ పడుకున్నాడు కిందన. సో వీడి కోసం మొత్తం ప్రయాణం మార్చవలసి వచ్చింది మేము. లేదంటే చక్కగా ఫ్లైట్లోనో ట్రైన్లోనో వెళ్ళిపోయే వాళ్ళం. డాడీ, మంచి పాటలు పెట్టు. అరే ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యారా? మొదలు పెట్టారు మీరు. పర్లేదు పెట్టు. సరే, ఫస్ట్ విష్ణు సహస్రనామంతో మొదలు పెట్టు. త్వర డాడీ భగవద్గీత పెట్టేస్తారా? ఉషా, ఏ ప్రయాణమైనా లాంగ్, ఎస్పెషల్లీ లాంగ్ పాటలేదు, పడుకోరు. విష్ణు సహస్రనామం పెట్టిన పెడతా. తర్వాత అప్పుడు. ఓకే, విష్ణు సహస్రనామం పెడతాను, నువ్వు మాట్లాడుకో. కానీ తర్వాత మళ్ళీ చెప్తున్నాను, మొత్తం భగవద్గీత కంప్లీట్ అక్కర్లేదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా, దాంట్లో మంచి మంచి పాయింట్స్. నిజంగా ఒక మీకు 40 minutes చాలా. ఆర్పి పట్నాయక్ గారిది పెడతాం. ఆర్పి పట్నాయక్ గారిది చాలా బాగుంటది భగవద్గీత. అది విందాం. యూట్యూబ్ లో వినండి, చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. టీకా పుచ్చుగా
టీ అంటే మళ్ళీ నాకు 10 నిమిషాలు వేస్ట్ రా. త్వరగా సత్కారం పెట్టాలేంటి? అలాగే కాదు, స్టార్ట్ అయ్యామంటే వెళ్ళిపోలే, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోలే. వెళ్ళిపోదు లేవు 10 నిమిషాలు బ్రేకే కదా. మళ్ళీ టీ బ్రేక్, టిఫిన్ బ్రేక్, మళ్ళీ టీ బ్రేక్, లంచ్ బ్రేక్. మళ్ళీ టీ బ్రేక్ ఉండదు. లంచ్ బ్రేక్ నీకు హైదరాబాదే. లంచ్కి హైదరాబాద్ వెళ్ళిపోతావా? అంటే 1 గంటకి వెళ్ళిపోతావా? 2 గంటలు ఆర్ 2:30 కల్లా పట్టుకెళ్ళిపోతాను హైదరాబాద్ నేను. ఎగిరించేస్తావు కార్ని. అన్నవరం వచ్చింది, అందరూ దండం పెట్టుకోండి. మరీనే బాబు, నువ్వు ఎలాగున్నావు అంటే పెద్ద ఆ కృష్ణ భగవాన్ టైప్ లో తయారయ్యావు నువ్వు. తినమ్మా నువ్వు, మా టిఫిన్ చేసాం. నిషా, నీ ఫోన్లోంచి ఇందాక నంబర్ ఇచ్చాను కదా, ఆ నంబర్కి 1 lakh ఫోన్పే చేయమని స్వరూప్ పంపిస్తే స్క్రీన్ షాట్ పంపించమను. ఓకే. ఇప్పుడు నా ఫోన్లోంచి, నా ఫోన్ తీసుకో, నా ఫోన్లోంచి మేడము ఒకరికి డబ్బులు పంపించమంటారు, నువ్వు పంపించొద్దు అని పెట్టు. ఎందుకే నువ్వు పాపం కన్ఫ్యూజ్ చేస్తున్నావు? చూద్దాం ఏం చేస్తాడో. నీ మాట నీకేం చెప్తాడో, నాకేం చెప్తాడో చూద్దాం. నేను నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. పంపించాడా? చూద్దాం, ఇప్పుడు నా మెసేజ్ చూస్తాడు, ఏం చేస్తాడో చూద్దాం. సార్ జస్ట్ నౌ సెంట్ అట, కాల్ మీ. స్వరూపేనా? తెలుసు. హలో, నువ్వు ఎలా పంపించేస్తావే నన్ను అడగకుండా? సార్ అంటే మేడం చెప్పారు కదా. మేడం చెప్తే మేడం డబ్బులు ఏంటవి? సార్ కాదు సార్, అంటే మేడం చెప్పారు కదా. ఓకే, నాకు కన్ఫర్మేషన్ అడగాలి కదా స్వరూప్. నువ్వు మేడం ఏ నెంబర్ పంపించు, నెంబర్ పంపించేస్తావా? నాకు తెలియదు ఏం చేస్తావా, మేడం తిరిగి పంపించమని డబ్బులు. ఏంటి సార్, నువ్వు ఇస్తావా? లేదు సార్, అడుగుతాను సార్. మేడం ఫోన్ చేయ, పర్లేదు. హలో మేడం గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ స్వరూప్, ఏమైంది? మ్యామ్ సార్ అదే మీరు చెప్పమంటే నేను పంపించాను మేడం మనీ. ఓకే. సార్ నన్ను అడగకుండా ఎలా పంపించేస్తావు, ఫ్యామిలీ అడిగి మళ్ళీ తీసుకుంటున్నాను. ఎక్కడ కావాలి ఇప్పుడు? వాళ్ళని ఎక్కడి నుంచి అడుగుతాను నేను మరి డబ్బులు పంపించమని? లేకపోతే నీ దగ్గర పెట్టేది అంటున్నారు మేడం. సార్ అలా పంపించేమన్నాను మేడం. ఎక్కడ కావాలరా బాబు? సార్ సీరియస్ గా ఉన్నారు మేడం. కాదు స్వరూప్, నా అంటే సార్ చెప్పిన మాటే వింటా, నేను చెప్పిన మాట వినరా? మేడం అలా కాదు మేడం, సార్ కాదు మేడం, సార్ అకౌంట్ పెట్టేయమంటారు. సార్ అకౌంట్, సార్ డబ్బులు వేరు, నా డబ్బులు వేరా? నాకు తెలియలేదే. మేడం నాకు అర్థం కావట్లేదు మేడం. పర్లేదు, సార్కి ఎక్స్ప్లెయిన్ చేసుకో స్వరూప్, నా వల్ల కాదైతే. మేడం అదే మేడం. సార్కి ఒకసారి చెప్పు, మేడం అవ్వదని చెప్పారని. చూసారా వర్షం ఎలా సెట్ చేశానా? అక్కడ ఎండ, ఇక్కడ వర్షం. తెలుసా చిన్ని, ఒక పక్క ఎండ, ఇంకో పక్క వర్షం పడితే ఏమవుతుందో తెలుసా? కాదు, కుక్కలకి నక్కలకి పెళ్లి అవుతుందట. వర్షం బాధేస్తుంది బాబు. ఏ ముహూర్తం వచ్చాం కానీ హైదరాబాద్. అదే అక్కడి నుంచి మొదలైంది వర్షం. మంచి టీ పెట్టవా? పిల్లలేరి పైన ఉన్నారు. పని అయిందని ఇది. మళ్ళీ వెళ్ళాలి రేపు. టీ పెట్టరా నిషా? అబ్బా నువ్వు పెట్టొచ్చుగా, హైదరాబాద్ వచ్చినా నేనే పెట్టుకోవాలి టీ. హైదరాబాద్ నేను పెట్టాలా ఏంటి? సరదాగా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. టీ పెట్టడానికి సరదా ఏట బాబు? మరి నాకేం ఓపిక లేదు. థ్యాంక్ యూ. ఎలా ఉంది? బాగుంది. అది టీ పెట్టడం అంటే. అందుకే రోజు పెట్టమంట. ఇది ఒకటే మళ్ళీ మురిపించుకుంటావు. ఏం చేయమంటావు నన్ను? కానీ నువ్వు ఎంత లక్కీ తెలుసా? నువ్వు ఎందుకో ప్రతి అమ్మాయికి ఒక డ్రీమ్ హస్బెండ్ ఉంటాడు. లక్షల్లో ఒకడు దొరుకుతారేమో అలాంటి డ్రీమ్ హస్బెండ్. అలాంటిది ఆ ఒక్కదాని నువ్వు. అరే అర్చికా, ఇష్నేల్ ఏం చేస్తున్నారా? ఏదో గేమ్ ఆడుకుంటున్నా. అక్క పడుకుంది. కిందకి రావచ్చు కదా. ఎందుకు? అరే ఏట్రా మీరు ఇక్కడికి వచ్చి రూముల్లో కూర్చోడానికి ఏట్రా? రారా కొంతసేపు బయటకు వెళ్దాం తర్వాత. డాడీ ఏదో ముచ్చట్లు పెడుతున్నారు. యష్నీల్, నేను ఒకటి అడుగుతాను, నువ్వు నిజమే చెప్పాలి. డాడీ నువ్వే అందంగా ఉంటావు డాడీ. అబ్బా అందం గురించి కాదమ్మా, అందం గురించి వేరే అడగాలి వేరేగా. అందం గురించి కాదు, హైట్ గురించి కాదు, ఇంక దేని గురించి కాదు. మమ్మీ నన్ను చేసుకోవడం మమ్మీ లక్కీయా,
నేను మమ్మీని పెళ్లి చేసుకోవడం నా లక్కీయా? ఏం అర్థం కాలేదు డాడీ నాకు. అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మా ఇద్దరిలో ఎవరు రా లక్కీ? నేను లక్కీ. మళ్ళీ వేస్తాడు. నువ్వు లక్కీ కాదమ్మా, మా ఇద్దరిలో ఎవరు లక్కీ? అంటే మమ్మీ దొరకడం నా అదృష్టమా, లేకపోతే నేను దొరకడం మమ్మీ అదృష్టమా? ఎక్కడ దొరికావు డాడీ నువ్వు? బా దొరకడం అంటే ఆ దొరకడం కాదురా. బా సరే నీకు అర్థం అవుతుందా? యాక్చువల్ వేస్తున్నావురా? అర్థం అవ్వట్లేదు. మీ ఇద్దరికి నేను దొరకడం లక్కీ. అంతే కరెక్ట్ రా. అదే ఎంతో పుణ్యం పాపాలు చేసుకుంటే కానీ నీలాంటి వాడు రాడురా. వాడికేం తక్కువ. కరెక్ట్, అన్నీ ఎక్కువే. ఇంత దూరం వచ్చి నువ్వు ఇంట్లో కూర్చుంటావు అంటే ఎలాగవుతుంది? ఒకసారి బయటికి రావాలి కదా. పనులందరికీ ఉంటాయి, బ్యాలెన్స్ చేసుకోవాలి. కబుర్లు చెప్పండి, నేను చెప్తాను 100. ఇప్పుడు కూడా నీ పని మీద తిప్పుతున్నావు నన్ను. నీ పని మీద మమ్మల్ని తిప్పావు కదా. పానీపూరి తింటానా చేస్తానా నేను? ఎందుకు తినవు? హీరో వెయిట్, వాళ్ళు తినడానికి వెళ్ళారు, వచ్చేస్తే రాగు. చూడరా ఇద్దరు ఎలా వెయిట్ చేస్తున్నారు అక్కడ పానీపూరి కోసం. 5 వచ్చిన పానీపూరి వదలరు వీళ్ళు. ఆగు. 13 1 20 18 అనుకుంటా. 6 అయ్యే 13 నీది 1. డాడీ బుజ్జి మమ్మీ అది మమ్మీ అది లోపల ఉన్నట్టుందిరా. చూడు డాడీ, ఏమైందిరా? మేము నోటీస్ చేయలేదా మమ్మీ మధ్యాహ్నం ఫుల్ ఆఫ్ ఉంది? మమ్మీకి అలవాటే కదా ఆన్ ఆఫ్. చూడు డాడీ, ఐ విన్. మీ 2లో పెట్టావు కదవా? చూడు ఒకసారి. ఏంట్రా బుజ్జి? వెళ్ళి అడిగి ఏమైందో. ఏమైందిరా? ఏమైంది నీకు? ఏటి ఏం లేదే, ఏమైందిరా బుజ్జి? నువ్వేం చెప్పు. ఏమైంది మమ్మీ? నాకే తెలుస్తుంది. హలో, ఏమైందో చెప్పు. అలా మొహం మార్చుకుంటే అలా తెలుస్తుంది. నాకు ఎలాగో అలవాటే కదా, అప్స్ అండ్ డౌన్స్, మూడ్స్. ఎందుకు అడగరు? ఏంటి నీ బాధ? వెకేషన్ కి వచ్చినప్పుడు కూడా సరదాగా ఉండవు, ఏదో పెంట పెడతావు. వెకేషన్ లా ఉంటే సరదాగా ఉంటాను. ఇప్పుడు కొట్టుకోవద్దు ఇద్దరు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది చెప్పు మమ్మీ. నీకు మరీ చెప్పాను షీరోని తెస్తే వెకేషన్ లా ఉండదు అని. లేదు, నువ్వు షీరోని పట్టుకొని రావాలి, పెంట పెట్టావు. ఏమైంది ఇప్పుడు? ఆడవాళ్ళు నీకేంటి ప్రాబ్లం? నేనే కదా చూసుకుంటున్నా, నేనే కదా ఇంట్లో ఉంటున్నాను. అదే ప్రాబ్లం. నలుగురు ఎక్కడికైనా వెళ్ళాం ఇంతవరకును. ఈరోజు వెళ్ళాం లంచ్కి, ఏమైంది? చిన్నప్పుడు యష్నీల్ని అర్షికాని ఎక్కడికో మనం రెస్టారెంట్కో హోటల్కో పట్టుకెళ్తే అక్కడ ఏదో వాంత్ చేసుకోవడం లేకపోతే మోషన్ చేసుకోవడం ఇవన్నీ చేసేవారు. అవన్నీ పడ్డాం కదా. ఈడు అంతే, అక్కడ వాంత్ చేసుకున్నాడు కదరా, దానికోసం ఫీల్ అయిపోయినట్టుంది. నేను వాంచ్ చేసుకున్నది ఫీల్ అవ్వలేదు, కలిసి భోజనం చేయలేకపోయి అక్కడికి వెళ్ళి అని చెప్పి ఫీల్ అవుతున్నాను. అవుతుంటే అన్నీ దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. నో, ఇట్ డజంట్ హావ్ టు బి పార్ట్ ఆఫ్ ద లైఫ్ శరత్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? హైదరాబాద్ వచ్చిన తర్వాత అందుకే అడగొద్దన్న. అడిగినా నువ్వేం చేసేదేం లేదు. కాదు, ఇప్పుడు సీన్ చేస్తే దీనికి ఏంటి సొల్యూషన్? నేను పిల్లలు వదిలేస్తాను అలాగా? డాడీ ఇద్దరు వదిలే. ఇంత పిల్లలు ఎప్పుడు వదలలేదు అమ్మమ్మ ఇంట్లో నాన్నమ్మ ఇంట్లోని. ఎంత గొప్పగా మాట్లాడతావు అంటే. నిషా, పిల్లలు అంటే అట్లీస్ట్ అడగగలరు, మాట్లాడగలరు. అంటావు. ఇప్పుడు ఇంతవరకు పిల్లలు అక్కడ వదలలేదు కదా అన్నావు. పిల్లలు వదిలే అంటే పిల్లలు మాట్లాడగలరు, సో కుక్క పిల్లలు మాట్లాడలేదు. ఏదో ఒకటి చెప్పాలి కదా సాకు. సర్లే, నా తప్పు, నేను చెప్పినాను మమ్మీ అనుకున్నాను. వెళ్ళు. చూస్తున్నారా, ఇది మీ అమ్మ ఇలా మాట్లాడుతుంది. హలో, రేపు అత్తింట్లో డిన్నర్ ఉంది. ఎందుకు? ఊరికే మనం వచ్చామని. మొన్నే కదా కలిసావు యానివర్సరీకి, మళ్ళీ డిన్నర్ ఎందుకే? మళ్ళీ కలవకూడదా? 4 రోజులు అయింది వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి, మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నావు. మనం వెళ్తున్నాం అట్లీస్ట్ అక్కడైనా నలుగురు ఉంటాం ఒక దగ్గర వీడితో పాటు. ఓకే, 5 ఉంటాం. మన నలుగురం వీడితో పాటు అన్నాను రా. 5 3 ఇద్దరు కొట్టుకుందాం. డాడీకి బ్లూవా చూడు, గ్లాస్ ఇరుగుతుంది, తర్వాత స్టైల్ చూపిద్దు కానీ. ఎవరన్నా ఫ్యాంటీ ఎలా తాగుతారా? థమ్స్అప్ తెచ్చిరా.
థమ్స్ అప్ లేదు. థమ్స్అప్ లేదనుకుంటా. నువ్వు వెనక్కి వెళ్తున్నావు ముందుకు వెళ్తున్నావు నిషా? ఫ్యాంటా ఒకటి థమ్స్అప్. వద్దురా నాకు పెట్టు. మమ్మీ ఫ్రిడ్జ్లో నీ మామిడి పళ్ళని ముగ్గిపోయి. అవును, ముగ్గిపోయినా ఇచ్చారు మా అత్త. అలా అత్తి ఇచ్చింది, ఇప్పుడు పట్టుకుని వైజాగ్ వస్తుందట పళ్ళు. నిషా పండిపోయా నిషా, కార్ అంతా స్మెల్ వచ్చేస్తుంది. మామిడిపల్లి స్మెల్ కంప్లైంట్ చేస్తున్నావు, నెక్స్ట్ మంత్ ఈ స్మెల్ కావాలంటే వస్తుందా? నిషా మొత్తం వేడికి మొత్తం పళ్ళు అన్ని ఇవైపోతాయివే. అవి మా అత్త వాళ్ళ ఇంట్లో చెట్టుకి కాసాయి, ఓకేనా? తక్కిన మాడి పళ్ళు అన్ని గోడలకి తలుపులకి కాస్తాయి ఏంటి? నాకు అనవసరం శరత్, మా అత్త ఇచ్చారు, నేను పట్టుకెళ్లాల్సిందే. మా అమ్మకు కూడా ఇవ్వాలి కొన్ని, సో డోంట్ గెట్ ఇన్ ఇట్. డాడీ నేను అసలు ఫ్లైట్లో వచ్చేస్తాను. చూసావా, మాడిపళ్ళు పెడతామని చేసి ఫ్లైట్ ఎక్కిపోతారు అంటున్నారు వాళ్ళు. వాళ్ళు మామిడిపల్లి వాళ్ళు కాదు, వాళ్ళు కూర్చోలేకపోతున్నారు ఆ కార్లో, కాళ్ళు నొప్పి వస్తున్నాయి ఇద్దరికి. నువ్వు కూర్చొని ఉంటున్నారు కదా, నిల్చుంటున్నారు ఏంటి? కూర్చుని లెగ్ స్పేస్ లేట్ శరత్. ఆడిలో వచ్చినప్పుడే చెప్పారు నాకు, నువ్వు ఎక్కడ తిడతావు అని చెప్పి ఏం చెప్పలేదు ఇంతవరకు. నువ్వు అవునరా, ఇది చెప్పలేదేరా నాకు. చెప్తే పడిపోతావు కదా నోరు వేసుకొని. అందరికీ తెలుసు ఎవరు నోరేసుకుని పడిపోతారు ఇక్కడ. అదేంటి ఇప్పుడు వీళ్ళు మనం ఎయిర్పోర్ట్లో దింపేసి బయలుదేరిపోదాం. ఇంకేంది నువ్వే వెళ్ళిపో వాళ్ళతో, నేను కంపెనీ వస్తాం. కావాలి కదా, ఎవరు? నీకు కంపెనీ కావాలి కదా. నేనే కదా నీ కంపెనీ, కరెక్ట్. నీకు నేను, నాకు నువ్వు. 8:45 ఫ్లైట్, మీరు 8:10 కల్లా గేట్ దగ్గర ఉండాలి. ఆల్ ద బెస్ట్. బాయ్ నాన్న, చూసుకొని దిగు. వీడు చూసారా ఎంత హాయిగా పడుకున్నాడో. ఏమీ తెలియనట్టు. యా. సో ఈ మొత్తం ఎపిసోడ్లో సారాంశం ఏంటి అంటే, కుక్కని పెంచుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఆప్షన్ లేదు, కానీ ఎవరైనా పెంచుకుందాము, పిల్లలు ఎవరైనా పేరెంట్స్ని కుక్క కావాలి మేమే చూసుకుంటాము అని చెప్పిన వాళ్ళు మాత్రం నో కాదు, ఇట్స్ అ కమిట్మెంట్. నమ్మద్దు కాదు. సో ఇట్స్ అ హ్యూజ్ కమిట్మెంట్. ఎక్కడికి వెళ్ళలేము. మీ ఇంట్లో ఎవరైనా ఉంటే పర్వాలేదు, లేకపోతే మాత్రం జస్ట్ ఆలోచించుకోండి. ఎందుకంటే ఇవి మనం వదిలేసి ఉండలేవు, మనం కూడా వీటిని వదిలేసి ఉండలేము. అది ఈవిడేంచి పట్టించుకోదు, అంతా నేనే చేయాలి. మీకు అందరికీ తెలుసు కదా. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఇప్పుడు కూడా చూసాడు నా వల్లనే బుర్ర పెట్టుకుని పడుకున్నాడు. పాట ఎక్కువ కంఫర్టబుల్గా ఉంది నీ ఊళ్ళో.